హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ టీవీ నేను కావేరి. సో ఇక ప్రెసెంట్ అయితే అఘోరి మ్యాటర్ కి అయితే పోలీస్ వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టు అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సో ఇక నెక్స్ట్ అఘోరి గురించి ఇప్పుడు మనం నార్సింగ్ పిఎస్ లో ఉన్నారు. ప్రెసెంట్ అయితే డైరెక్ట్ యూపీ నుండి నార్సింగ్ అయితే తీసుకొచ్చినారు. నార్సింగ్ పిఎస్ లో ఉన్నారు. సో అక్కడ ఇప్పుడు టోటల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని ఆయన ఇప్పుడు 10 lakhs ఎవరైతే అమ్మాయి దగ్గర తీసుకొని అమ్మాయిని మోసం చేయడం జరిగింది, ఆ అమ్మాయి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది కాబట్టి నార్సింగ్ పిఎస్ కి అయితే డైరెక్ట్ గా తీసుకెళ్లడం జరిగింది. సో అక్కడ నుండి తర్వాత టోటల్ ఆఫ్ అంత ఇన్వెస్టిగేషన్ ప్రతి ప్రాసెస్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి రిమైండ్ కి తీసుకెళ్తారు. రిమైండ్ కి ఎక్కడికి అంటే మోకిలా పిఎస్ కి అయితే తీసుకెళ్తారు అని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ శ్రీవర్షిని మ్యాటర్ కి వస్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇట్లా అఘోరిని అరెస్ట్ చేసినాము అని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. అండ్ వాళ్ళు వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యి బయలుదేరినట్టు అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అఘోరి గురించి చెప్పినట్టయితే ఆయననైతే రిమైండ్ అని ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ శ్రీవర్షిని గురించి అయితే ఆమెకు ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ తో అయితే పంపించాలి అని చెప్పి అయితే చెప్తున్నారు. మరి ఆ అమ్మాయి అయితే ఇంకా వెళ్తదో వెళ్ళదో అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఇంకా కూడా స్టిల్ ఆమె అఘోరి గురించి ఏడుస్తున్నట్టు, ఆమె జర ఎమోషనల్ అయిపోయినట్టు అయితే వీడియోస్ లో కనిపిస్తుంది. సో ఇక చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఇక అఘోరిని డైరెక్ట్ గా నార్సింగ్ పిఎస్ కి తీసుకెళ్లినారు. ఎందుకు తీసుకెళ్లినారు అంటే ఇక ఈ 10 లక్షలు ఎవరైతే అమ్మాయి దగ్గర శ్రీనివాస్ 10 లక్షలు తీసుకొని అమ్మాయిని మోసం చేసి నేను పూజలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి 10 లక్షలు తీసుకొని అమ్మాయిని మోసం చేసిండు. ఆ అమ్మాయి అయితే చాలా స్ట్రాంగ్ గా కేసు పెట్టింది. సో ఇక నెక్స్ట్ ఆయనకి ఇక్కడ మొత్తము ప్రాసెస్ అయిన తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత మోకిలాకి అయితే షిఫ్ట్ చేస్తారు. ఆయన మళ్ళీ మోకిలాకు కూడా తీసుకెళ్లి అక్కడ కూడా ఆయన ఇంకా రిమైండ్ చేస్తామని అయితే చెప్పిర్రు. ఇక ఆయనతో పాటు శ్రీవర్షిని కూడా ఒకవేళ ఆమె ఇనే సిచ్యువేషన్ లో లేదు, ఇనే పరిస్థితి లేదు అంటే మేబీ ఆమెను కూడా అక్కడనే ఉంచే సిచ్యువేషన్ అయితే ఉంది అని అయితే పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో చూద్దాం, ఇంకా నెక్స్ట్ అప్డేట్ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను ఎక్స్క్లూజివ్ గా. థ్యాంక్ యూ.